రెండున్నరేళ్ళు అయిపోయింది, 50% టైం అయిపోయింది. 4000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. 4000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. కనీసం 2 లక్షలు అని చెప్పి 4000 ఉద్యోగాలు ఇవ్వలే. ఇలా రాష్ట్రంలోని యువత బగ్గుమంటున్నది. మీకు చెప్పిండు చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు, 4000 రూపాయలు ఇస్తా అన్నాడు, 100 రోజుల్లోనే ఇస్తా అని చెప్పిండు. కానీ ఇవాళ ఏం మాట్లాడినా గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా రేవంత్ రెడ్డి గారు 4000 రూపాయలు ఏమైనా మా తమ్ముళ్ళే మా చెల్లెలే అంటే నీ లాగుల తొండలు ఇచ్చి పెడతా. ఏమైనా 2500 రూపాయలంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా. ఏమైనా రైతు బంధు అంటే నీ మెడల పేగులే నీ పేగులు తీసి నా మెడలేసుకుంటా. ఈ దివాన మాటలు మాట్లాడటానికే నేను ముఖ్యమంత్రి ఉండేది. దీనికోసమేనా ముఖ్యమంత్రి అయ్యేది? ముఖ్యమంత్రి అంటే ఎట్లుండాలా? ఎంత ఎంత గొప్పగా మాట్లాడాలా? ఎంత చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు ఈయన. ఎంత గలీజ్ అంటే కొన్ని బాధ అనిపిస్తుంది. ఈయన మన ముఖ్యమంత్రి అనిపిస్తుంది. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాను నువ్వే చెప్తుంది. ఎవడు అడగలేదు నేను. నువ్వే గ్యారెంటీ కార్డులు కొడుతుంది, బాండ్ పేపర్ రాసిస్తుంది, జేమ్స్ బాండ్ లెక్క పెద్ద పెద్ద డైలాగులు కొడుతుంది. మాకు తెలుసు కాంగ్రెస్ ఇంత అనుభవం ఉంది, అంత అనుభవం ఉంది, మా తాతలు నేతులు తాగిర్రు, మా మీసాల మా మూతి వాసన చూడు అని చెప్పి నరుకుతుంది. ఏమైనా మరి 100 రోజుల్లో చేయకపోతే ఏం సంగతి అంటే మొన్న చెప్తున్నాడు రేవంత్ రెడ్డి, ఇగో ఎంత కండలు తిరిగిన ఉస్తాదైనా, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. మనకు తెలియదా 3 నెలల పిల్లలు పుట్టరని? మనకు తెలియదట. అందుకే నేను అడుగుతున్నా ఇలా సిరిసిల్ల వేదికగా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా 3 నెలల పిల్లలు పుట్టరని మాకు కూడా ఎరికే, నీకు అంత తెలివి తక్కువలో మేము లేవు. కానీ 30 నెలలు కూడా పుట్టకపోతే నిన్నేమనాలి మరి? నేను అడుగుతున్నా, చెప్పు జర. 30 నెలలు పుట్టాలి కదా కనీసం. 3 నెలల్లో పుట్టలే, ఓకే. 30 నెలలు అయిపోయాయి కదా, మరి నేను ఏమని పిలవాలి ఇప్పుడు? నాకు తెలియదు, నేనేది అంటలేదు. అంటే ఇంత ఘోరమైన భాష, ఇంత గలీజు మాటలు, ఇంత నీతిమాలిన మాట. చేత కాకపోతే చేత కాదని జరుగు. చేసేవాళ్ళు మస్తుకున్నారు. కేసీఆర్ సార్ మళ్ళీ వస్తాడు 2028లో బ్రహ్మాండంగా ఎట్లా నడపాలో చేసి చూపెడతాడు. నీకు చేత కాకపోతే జరుగు. ఎట్లా రైతులను కాపాడుకోవాలో కేసీఆర్కి తెలుసు. నువ్వు నరికింది నువ్వు కదా. ఏం చెప్పినావు దళితులకు, గిరిజనులకు? కేసీఆర్ దళిత బంధు పెట్టి 10 లక్షలే ఇస్తుండు, నేను 12 లక్షలు ఇస్తాను నరికితివి. మరి ఒక్క 12 పైసలు ఇచ్చినావు ఏమనుకన్నా? చూపెడతావా? ఒక్క పురుగు, ఒక్క మనిషి ఎక్కడన్నా 12 పైసలు నువ్వు ఇచ్చినోడు ఒక్క మనిషికి దిక్కులేదు ఇప్పటివరకు. ఇంకేమన్నా మాట్లాడితే ఇది అయిపోయింది అది అయిపోయింది అని చెప్పి మళ్ళీ కేసీఆర్ని తిట్టుడు, 2 కేసులు పెట్టుడు. గిందుకు అను వచ్చింది. ఇవాళ చూసిన ఆయన స్పీచ్, ఇవాళ ఆడెక్కడ మన హైదరాబాద్లో స్పీచ్ ఇస్తాడు ముఖ్యమంత్రి. ఇవాళ కూడా మళ్ళీ గదే తిట్ల దండుతాం. కేసీఆర్ ఇట్లా, కేటీఆర్ అట్లా. ఇక మరి కేసీఆర్ని తిడుతుంది, కేటీఆర్ని తిడుతుంది, 2.5 ఏళ్ళు అయిపోయినాక కూడా తిడుతుంటే ముఖ్యమంత్రి నువ్వా కేసీఆరా? కొద్దిగానే ఏమైనా ఉండాలనా లేదా? అందుకే దయచేసి నేను కోరేది మిమ్మల్ని, ఎలక్షన్ రాగానే ఆగం కావద్దు. ఆయన ఎవరో వచ్చి గిట్ల చేస్తా గట్ల చేస్తా అనగానే ఆగమాగం కావద్దు. జాగ్రత్తగా ఆలోచించి ఎవరు మంచి చేసిండ్రు, ఎవరికి శక్తి ఉన్నది, ఎవరికి కమిట్మెంట్ ఉన్నది, ఎవరు నిజాయితీగా పనిచేస్తారు, ఎవరు ఏం చేయగలుగుతారు, ఏం చేయలేరు, ఆగం కాకుండా జాగ్రత్తగా ఓటేయాలి. అందుకే దయచేసి ఈ మంచి రోజు, ఈ శుభదినం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పార్టీలోకి విచ్చేస్తున్న మా తమ్ముడు అరుణ్ గాని, అట్లాగే జ్యోత్స్న గాని, వారు ఎంబడ వచ్చిన కళ్యాణ్ గాని, ఇంకా మరి ఇతర పార్టీల నుంచి విచ్చేసిన ప్రతి ఒక్క సోదరుడికి సోదరికి హృదయపూర్వకంగా నేను స్వాగతం పలుకుతూ మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర సంక్షేమానికి పునరంకితమైదాం, కలిసికట్టుగా పనిచేద్దాం. 2028 సంవత్సరంలో తిరిగి కాంగ్రెస్ అనే దరిద్రాన్ని తరిమి కొట్టి కేసీఆర్ గారిని తెచ్చుకుందాం, మళ్ళీ తెలంగాణను బంగారు తెలంగాణ వైపు నడిపించుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ, అన్ని పిడికిలు లేవాలి, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. థ్యాంక్ యూ. మిగతా వాళ్ళని కూడా పిలిస్తే అందరికి కండువాళ్ళు. ఎస్ఎఫ్ఐ నాయకుడు మల్లారం మనోజ్ వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తూ, అట్లాగే మొదటగా వీర్నపల్లి మండలం వాళ్ళు వరుసగా వచ్చి కండువాలు స్వీకరించాల్సిన సురేష్ కండువాలు అందించండి. మల్లేశన్న పక్క కట్టి ఉండు, ఇటు పక్క కట్టి ఉండు, నువ్వు రామ్మా, అక్కడ ఉండండి, ఇక్కడ నుంచి కప్పండి. అక్కడ అరుణ్ పరిచయం చేస్తూ కప్పించుకుంటే అటు పంపి. మొదటగా వీర్నపల్లి స్వామి ఆడ కూర్చోపో, కూర్చో. మనోజ్
గంగాధరి నరేష్, చౌటు శ్రీకాంత్,